హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా వీరందరి ఖాతాలకు అయితే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే డబ్బులు అయితే విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేవి బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయి. అసలు ఈ డబ్బులు ఎవరికి విడుదల చేశారు? సో మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఎంత వరకు ఈ డబ్బులు పడ్డాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని అలాగే తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఈరోజు రైతుల ఖాతాలకు సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 4,000 రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు 2,000 రూపాయలు పీఎం కిసాన్ యోజన అనే పథకం ద్వారా మనకు టోటల్గా ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు ఉగాది కానుకైతే మనకు విడుదల చేశారు. సో ఇది మనం ఏం క్రియేట్ చేసి చెప్పడం లేదండి. చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు ఫేక్ అది ఇదని. బట్ ఇది క్రియేట్ చేసి చెప్పడం లేదు. నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి నోటిఫికేషను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉగాది కానుకగా నేడు అకౌంట్లోకి 6,000 పీఎం కిసాన్ స్కీమ్ భాగంగా ఇవాళ పీఎం మోడీ అస్సాం పర్యటనలో 22వ విడతకు సంబంధించినటువంటి నిధులను అయితే జమ చేశారు. 9.32 కోట్ల రూపాయలు మంది ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేస్తారు. అలాగే ఏపీలో ఉగాది కానుకగా పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గన్నవరంలో రిలీజ్ చేశారు. 46.85 లక్షల మంది అకౌంట్లో 6,000 రూపాయల చొప్పున మనకు 2,000 ప్లస్ 6,000 టోటల్గా 2,000 ప్లస్ 4,000 టోటల్గా 6,000 రూపాయలు అయితే జమ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో మనకు వెబ్సైట్ ఒకటి ఇచ్చారు. సో ఈ లింక్ ద్వారా మీరు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. మీకు డబ్బులు అనేది పడ్డాయా లేదా అనేది మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే, అంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి కూడా మీకు డబ్బులు పడకపోతే మీరు మీ యొక్క బ్యాంకుకి ఈకేవైసీ చేయించుకోలేదు, ఈకేవైసీ చేయించుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ అనేది చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లేకపోతే అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కానివ్వచ్చు, ఏ ప్రభుత్వం డబ్బులైనా కానీ మీ యొక్క అకౌంట్లో పడడం అయితే జరగదు. తప్పనిసరిగా మీరు ఎన్పిసి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఎన్పిసి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయండి. సో తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంకులోనే ఇవి చెక్ చేసి ఇస్తారు. అక్కడేం డబ్బులు కూడా మీరు తీసుకోరు, మీకు ఫ్రీగానే వాళ్ళైతే చెక్ చేసి ఇస్తారు. సో ఈ డబ్బులు అనేది చెక్ చేసుకొని మీరైతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మీరు ఈజీగా పొందవచ్చండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు అన్నదాత సుఖీభవ పథకం ప్లస్ పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి మనకి ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియపరచండి. అలాగే మన యొక్క పేజ్ని కూడా ఫాలో అవుతండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.